సరే ఇప్పుడు అల్లు అర్జున్‌కి సంబంధించి 'పుష్ప 2' రిలీజ్ అయింది. అండ్ దాని తర్వాత తన అప్‌కమింగ్ మూవీస్ గురించి ఫ్యాన్స్ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ అండ్ ప్రియాంక చోప్రా కాంబినేషన్‌లో ఒక సినిమా ఉండబోతుంది అని వింటున్నాం. అసలు ఇది ఎంతవరకు నిజం? ఇది ఎవరి డైరెక్షన్‌లో సినిమా రాబోతుంది? ప్రియాంక చోప్రా పేరైతే వినపడుతుంది. బట్ హీరోయిన్‌గానా లేకపోతే స్పెషల్ క్యారెక్టర్ అనేది తెలీదు. ఓకే. ఇది కూడా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కాదు. జస్ట్ రూమర్. ఓకే. అది అట్లీస్ట్ ఈ ప్రాజెక్ట్ ఒకటి డిస్కషన్‌లో ఉందని మనం విన్నాం. హ్మ్. నిన్న ఒక చెన్నై వెళ్ళారు అల్లు అర్జున్. మనం వీడియో చూసాం చెన్నై వెళ్ళింది ఎయిర్‌పోర్ట్‌లోకి సంబంధించిన వీడియోలో. అవును. అది అట్లీ సినిమాకి సంబంధించినటువంటి అనౌన్స్‌మెంట్ వీడియో షూట్ చేయడానికి అల్లు అర్జున్ చెన్నై వెళ్ళాడని మనకి సమాచారం. ఈ సినిమాలోని ప్రియాంక చోప్రాను ఒక కీలక పాత్ర లేకపోతే హీరోయిన్ కోసం అప్రోచ్ అయ్యారు అని చెప్పేసి తెలిసింది. ఓకే. ప్రియాంక చోప్రా అయితే మన తెలుగు సంబంధించి రాజమౌళి మహేష్ సినిమాలు చేస్తున్నారు తను. ఓకే. ఆల్రెడీ అనౌన్స్మెంట్ బయటకు వచ్చేసింది. తను కూడా ఒక 2 సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే మనం ఇప్పుడు చూసాము ఏది ఈ ప్రియాంక చోప్రాకి గతంలో రామ్ చరణ్‌తో నటించినటువంటి 'తుఫాన్' సినిమా 'జంజీర్' తెలుగులో 'తుఫాన్' రిలీజ్ అయింది. ఆ ఒక్క సినిమాతోనే మనకి తెలుగులో నటించడం జరిగింది ఆమె ఓకే. డైరెక్ట్గా. అదొక సినిమా. దాని తర్వాత రాజమౌళి గారు సినిమా మహేష్ సినిమా. ఇప్పుడు బన్నీకి సంబంధించినటువంటి ప్రాజెక్టు ఇలా తెలుస్తుంది. బన్నీది అయితే మనకి అఫీషియల్గా త్రివిక్రమ్ గారి ప్రాజెక్ట్ ఉంటుందని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది అన్‌స్టాపబుల్ షోలో. దాని తర్వాత కూడా చాలామంది చెప్పడం జరిగింది. నిర్మాత నాగవంశీ కూడా చెప్పడం జరిగింది. ఇది సెకండ్ హాఫ్లో ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఉంటుంది. మైథలాజికల్ మూవీ అని చెప్పి చెప్పడం జరిగింది బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్లో అది. ఓకే. అట్లీకి సంబంధించినటువంటి ప్రాజెక్టు డిస్కషన్ అవుతుంది. ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది మనకి తెలుసు. దానికి నిన్న ఫోటోషూట్ చేశారు లేకపోతే మేకింగ్ వీడియో చేశారని చెప్పేసి మన దగ్గర ఉంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అట్లీ చేసిన తక్కువ సినిమాలే. కాకపోతే ఆయన ప్రాజెక్ట్ అంటే ఇండియా వైజ్ ఒక క్రేజ్ ఉంది. అవును. ఇప్పుడు బన్నీకి పాన్ ఇండియా సినిమా 'పుష్ప' ఎలాంటి ఇమేజ్ తీసుకొచ్చిందో అట్లీకి 'జవాన్' కూడా దాదాపు 1150 కోట్లు కలెక్ట్ చేసింది 'జవాన్' సినిమా. 300 కోట్లతో వచ్చేసిన సినిమా షారుఖ్ ఖాన్ సినిమా. అట్లీ గతంలో చూసుకుంటే మోస్ట్లీ నాకు తెలిసి ఒక 5-6 ప్రాజెక్టులు చేశారు. 'రాజు రాణి' అని చెప్పేసి మన తెలుగులో పరిచయమైన సినిమా అది. ఆ సినిమాతో డెబ్యూ ఇచ్చారు. దాని తర్వాత విజయ్తో 3 సినిమాలు చేశారు వరుసన. దాంతో షారుఖ్ ఖాన్ ఆపర్చునిటీ ఇవ్వటం, ఆయన సద్వినియోగం చేసుకోవటం, బ్లాక్ బాస్టర్ కొట్టడం, బాలీవుడ్లో పెద్ద హిట్ అవ్వటం, ఇండియా వైడ్కి పెద్ద హిట్ అవ్వటం. దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ పైన అట్లీ వేరే ఒక ప్రాజెక్ట్ అనుకున్నాడు కదా, అది కార్యరూపం దాల్చలేదు. బన్నీకి చెప్పాడు, బన్నీ ఓకే చెప్పాడు అని చెప్పేసి పెద్ద డిస్కషన్. వీళ్ళిద్దరే ఎలాంటి ప్రాజెక్ట్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు క్యూరియాసిటీ ఉందన్నమాట. ఓకే. పాన్ ఇండియా రేంజ్లో ఇద్దరు డైరెక్టర్కి పెద్ద ఇమేజ్ ఉంది, హీరోకి పెద్ద ఇమేజ్ ఉంది. వీరిద్దరి కలయికలో ఇంకొక పెద్ద పాన్ వరల్డ్ మూవీ ఒకటి రాబోతుందని చెప్పేసి దానికి సంబంధించి ప్రియాంక చోప్రాని అప్రోచ్ అయ్యారని తను కూడా ఓకే అన్నారని చెప్పి అర్థమవుతుంది. ప్రియాంక చోప్రా కూడా పెద్ద సినిమాలు చేస్తుంది, పాన్ ఇండియా సినిమాలు ప్లస్ హాలీవుడ్లో కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి ప్రియాంక చోప్రాకి. సో తన ఇమేజ్ కూడా ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్కి అని చెప్పేసి చూస్తున్నారు. ఏదేమైనా ఈ ప్రాజెక్టులు సైమల్టేనియస్గా నడుస్తాయా లేకపోతే ఏది ముందు స్టార్ట్ అవుతుందని ఒక పెద్ద డిబేట్ ఇప్పుడు. త్రివిక్రమ్ ముందు ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందా లేకపోతే అట్లీ ముందు ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందా అని చెప్పి. ఇది సైమల్టేనియస్గా నడుస్తాయా? సైమల్టేనియస్ నడవడానికి ఇదేమో మైథలాజికల్ మూవీ అని చెప్తున్నారు త్రివిక్రమ్ది. బట్ మైథలాజికల్ మూవీ చేస్తూ షెడ్యూల్ చేసుకుంటూ వెళ్తారా, ఒకటే షెడ్యూల్ చేస్తారా, ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి చేస్తారనేది డిస్కషన్ అనమాట. షిఫ్ట్ అవుతూ చేస్తారని. ప్రభాస్ చూసుకున్నట్టయితే ఇప్పుడు నాకు తెలిసి ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు. రాజాసాబ్ చేస్తున్నాడు, దాని తర్వాత ఫౌజీ చేస్తున్నాడు, ఇప్పుడు మన అనురాగపడి సినిమా, ఇలా సైమల్టేనియస్ చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ ఎన్టీఆర్ ఏంటంటే ఒకటి కంప్లీట్ అయిన తర్వాత ఒకటి అన్నట్టు దేవర అయిన తర్వాత హృతిక్ రోషన్ వార్కి వెళ్ళాడు. వార్ కంప్లీట్ అయిపోయింది, చిన్న బ్యాలెన్స్ ఉన్నారు. అది కంప్లీట్ అయిపోతే ఇప్పుడు నెక్స్ట్ ప్రశాంత్ నీల్, దాని తర్వాత దేవరట్టు, ఇలా ఎన్టీఆర్ అయితే ఒకటి కంప్లీట్ అయిన తర్వాత ఒకటి వెళ్తున్నారు. బట్ అల్లు అర్జున్ ఏది ఫాలో అవుతాడు అనేది మనకి చూడాలి. అల్లు అర్జున్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే 1500 కోట్ల సినిమా, 1500+ సినిమా 'పుష్ప 2' కలెక్ట్ చేసింది. ఒక టాప్ పాన్ ఇండియన్ హీరోగా అవతరించారు ఆయన. ఆయనకి ఎలాంటి సబ్జెక్ట్ వస్తుంది, ఇప్పుడు చేస్తే ఎలాంటి బ్లాక్ బాస్టర్ రావచ్చు అనేది ఫ్యాన్స్ అయితే ఎగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ అట్లీ సినిమాలోని ప్రియాంక చోప్రా టాపిక్ అయితే రావడం జరిగింది. అధికారికంగా అయితే ఎటువంటి సమాచారం లేదు కాబట్టి ఈ ఫ్యాన్స్లో అయితే డిస్కషన్లో అయితే ఉంది.